హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు మిలిటరీ ద్వారా ఆపరేషన్ సింధూర్ అనే పేరు పైన వైమానిక ఆర్మీ మరియు అన్ని రంగాల్లో కలుపుకొని ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మీరు వార్తల ద్వారా చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్రమత్త చర్యలు ఏవైతే ఉన్నాయో నిన్న యూనియన్ హోంశాఖ సెక్రటరీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి దేశంలో ఉన్న అందరూ చీఫ్ సెక్రటరీస్, హోమ్ సెక్రటరీస్, డీజీపీస్, ఇంపార్టెంట్ ఆఫీషియల్స్, పెద్ద నగరాల్లో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ అభ్యాస్ అనేది ప్రారంభించాలని వారు తెలియజేయడం జరిగింది. ఈ ఆపరేషన్ అభ్యాస్ అనేది కేవలం ప్రజల్ని అప్రమత్తం చేయడానికి, వారిని మానసికంగా, శారీరకంగా ఇటువంటి పరిస్థితులు వస్తే ఏ విధంగా ఉండాలనే చర్యలు ఏవైతే మనము తీసుకోవాలో దాని గురించి అప్రమత్తత, సన్నాహక చర్యలు ఏవైతే ఉంటాయో దాని గురించి ప్రజలకు కొద్దిగా అలవాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత మాకు లోకల్లో కూడా దీని గురించి మేము మా అధికారులందరితో చర్చించాము. అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు వారి లోకల్ స్టేషన్ మిలిటరీ కమాండర్స్తో చర్చించారు. పోలీస్, హెల్త్, జిహెచ్ఎంసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోమ్ గార్డ్స్ అందరు కూడా కలిసి ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే చేపట్టాలో దాన్ని ఏ విధంగా చేయాలి, ఏమేమి చేయాలి అనేది నిర్ణయించి ఈరోజు ఉదయం కూడా ప్రాక్టీస్ పరంగా 4 ప్రాంతాల్లో జిహెచ్ఎంసి పరిధిలో వచ్చే 4 ప్రాంతాలని ఎన్నుకొని అక్కడ ఇప్పుడు 1 గంట సేపట్లో 4 గంటల నుండి ఈ మాక్ డ్రిల్ అనేది ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉదయం అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వివరాలు తీసుకొని అప్రమత్తంగా ఏ విధంగా ఉన్నారు, ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని సుదీర్ఘంగా వారు తెలుసుకున్నారు. అయితే వారికి ఇవన్నీ కూడా వివరించాము, ఈ డ్రిల్స్ గురించి చెప్పాము. ఈరోజు 4 గంటల నుండి ఇప్పుడు కేవలం 1 గంట మిగిలి ఉంది. సరిగ్గా 4 గంటలకు ICCC ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసి ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి. అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు 55 సంవత్సరాల తర్వాత దాని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల పోలీస్ పాట్రోల్ వెహికల్స్, ట్రాఫిక్ మొబైల్స్, ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి 2 నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది. ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా, మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం. ఈ సైరన్ మోగినప్పుడు
ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వారు ఇళ్లకే పరిమితం కావాలి. ఎవరైతే బయట ఉన్నారో వారి సమీప ప్రాంతంలో ఏదైనా సెల్లర్, షెల్టర్, బిల్డింగ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళాలని వారిని మేము మీడియా పరంగా మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా ఎవరైతే వెహికల్స్ పైన ప్రయాణిస్తున్నారో ఎంత వీలైతే అంత వారు వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసుకొని వారు కూడా అటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలని వారిని కూడా కోరడం జరుగుతుంది. ఇది మొదటిసారి కనుక మేము కూడా ఏదో పర్ఫెక్షన్ కోసము ఆశించడం లేదు. ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అని అందరికీ తెలియజేస్తున్నాము. 15 నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ ICCC నుండి వెళ్తుంది. దాని తర్వాత ఒక సైనిక చర్య అనేది జరిగింది. 4 ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన జరిగిన సందర్భంలో ఈ సివిల్ డిఫెన్స్ పరంగా ప్రభుత్వ పరంగా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారి అప్రమత్తత ఏ విధంగా ఉందో చెక్ చేయడానికి ఈ మాక్ డ్రిల్ 4/15 నుండి 4 ప్రాంతాల్లో జరగబోతుంది. ప్రభుత్వం సంబంధించిన అధికారులందరి లీవ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి వారందరూ కూడా డ్యూటీకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ఏమేం చర్యలు తీసుకోవాలి, వారి బాధ్యతలు ఏంటనేది వారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న సమయంలో వారి ముఖ్యమైన బాధ్యత ఈ ఫేక్ న్యూస్ ఏదైతే చాలామంది ఈరోజు ఉదయం కూడా ఏదో మాక్ డ్రిల్ క్యాన్సిల్ అయింది అని ఒక సమాచారం ఎవరో ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేశారు. సో అటువంటి సమాచారం ఎటువంటిది కూడా ప్రజల్లో వెళ్లకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా పైన నిఘా పెట్టి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన మానిటరింగ్ చేసే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దాన్ని ఇమీడియట్గా ఫ్యాక్ట్స్ ఏంటో అవి ప్రజలకు తెలియజేయాలని. ఎందుకంటే ఇటువంటి సమయాల్లో తప్పుడు వార్తల ద్వారా ఏదో ఉద్రిక్తత సృష్టించడానికి కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలు అన్ని రకాలుగా దాన్ని పరిశీలించి ఏవే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవాలని, అందరూ కూడా డబుల్ డ్యూటీ చేసే విధంగా అప్రమత్తంగా ఉండి ఈ మొత్తం రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్స్ని అన్ని కూడా రెడీగా పెట్టి ఏవైతే హాస్పిటల్స్ని ఇయర్ మార్క్ చేస్తారో దానికి ఆ రెడ్ క్రాస్ సంబంధించిన సైన్ ఏదైతే ఉంటుందో అది దానిపైన పెయింట్ వేసి అది ఆదేశాలు కూడా వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, అది కూడా క్యారీ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ ఒక సంఘటన జరిగిన సందర్భంలో ఏమేమి చర్యలు తీసుకోవాలో ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన వరకు ఎవరైతే ఇంజర్డ్ ఉంటారో, వికలాంగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ హాస్పిటల్స్కి తరలించడం, దానికి చర్యలు, బెడ్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి రివ్యూ చేసుకొని వారు కూడా అన్ని రకాలుగా అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా 100% డ్యూటీలో అవైలబుల్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. అదే కాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, GHMC అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ట్రాన్స్పోర్ట్, రీహాబిలిటేషన్, మిగతా చర్యలు ఏవైతే ఉంటాయో GHMC పరంగా, రెవెన్యూ పరంగా వారు ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా సిద్ధంగా ఉంచి అందుబాటులో ఉంచే విధంగా రివ్యూ చేసుకొని రెడీగా ఉండమని చెప్పడం జరిగింది. NDRF, SDRF టీమ్స్ కూడా వారి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా వారి దగ్గర ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయా లేవా అవన్నీ కూడా టెస్ట్ చేసి ఆ సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా అందుబాటులో ఉందా లేదా, యాక్షన్ కోసం రెడీగా ఉన్నారా లేదా అనేది
రివ్యూ చేసుకోమని చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్ని అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు అవన్నీ కూడా అనలైజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ICCC ఒక నోడల్ సెంటర్గా ఉంటుంది మొత్తము ఈ ప్రాంతమే కాకుండా మొత్తం రాష్ట్రం కోసం. అయితే కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న CCTVs 100% అవి పనిచేస్తున్నాయా లేవా, పని చేయని పరిస్థితుల్లో రీప్లేస్ చేసి ఎమర్జెన్సీగా దాన్ని రీప్లేస్ చేసి కొత్త కెమెరాస్ కూడా బిగించి అన్ని అటువంటి సెన్సిటివ్ ఏరియాస్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నాయా లేవా, దాన్ని డైరెక్ట్ మనము ICCCలో చూడగలుగుతున్నా లేదా అనేది చెక్ చేసుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించడం జరిగింది. సమన్వయం కోసం అన్ని స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో HODs ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వారికి తగిన రీతిలో వాట్సాప్ గ్రూప్స్, కోఆర్డినేషన్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని రాష్ట్ర స్థాయి, మరి జిల్లా స్థాయి, మరి మిడ్ లెవెల్ ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఈ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, వేరే కోఆర్డినేషన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పెట్టుకొని పూర్తి సమన్వయంతో అందరూ పనిచేయాలని, ప్లస్ ఒకరి ఏదైనా ఆలోచన వస్తే అది తక్షణమే ఈ గ్రూప్స్లో అందరితో షేర్ చేసుకొని అందరూ ఒక కోఆర్డినేటెడ్ రీతిలో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదే కాకుండా వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గర పెట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పెంచాలని చెప్పారు. ఫారెన్ ఎంబసీస్, కౌన్సిలేట్స్ ఏవైతే ఉన్నాయో మన నగరంలో కానివ్వండి, GHMC ప్రాంతంలో, రాష్ట్రంలో అవన్నీ కూడా జాగ్రత్తగా అక్కడ పెట్రోలింగ్ పెంచుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే మొత్తం భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో వారికి సంఘీభావం తెలుపుతూ రేపు ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా, అంటే అన్ని గ్రూప్స్ రిప్రజెంటేటివ్స్, పోలీసు, యూనిఫామ్ ఫోర్సెస్, ఫైర్, సివిలియన్ డిపార్ట్మెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, మెడికల్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అందరు కూడా వారి రిప్రజెంటేటివ్ సెక్రటేరియట్ నుండి సాయంత్రం 6 గంటలకు ఒక ర్యాలీగా బయలుదేరి నెక్లెస్ రోటరీ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మన భద్రతా దళాలకు సంఘీభావం తెలియజేస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ అనే పేరు పైన ర్యాలీ ఆఫ్ సాలిడారిటీ అగేన్స్ట్ టెర్రరిజం ఈ ర్యాలీని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం గారు పాల్గొంటారు. సో దేశ సరిహద్దుల్లో ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో దాంట్లో మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందికి మా తరఫున, ప్రభుత్వ తరఫున, ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున సంఘీభావం తెలియజేయడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నామని. Populated areas like earlier Hyderabad has seen certain incidents, so what are the preparations that have been made apart from mock drill in like vocal chart and these incidents that have taken place in these areas? What are the preparations that have been made? One second, shall I do you require this in English? We'll take a bite Later, okay. ఇంకెవరైనా ఏదన్నా, one second. Okay, now in dense areas, we'll have to be a little more careful. We have not yet been given orders for
switching off all the electricity and all that, but dry runs have been made. The electricity department, energy department has tested that, and how much time it will take to black out the entire city. So all those things are not yet put in operation. If necessary, it will be done. So in densely populated areas, perhaps this step may be necessary, and that will only develop over a period of time. We will intensify patrolling in densely populated areas, especially and mixed populated areas, and be alert. More deployment of patrol vehicles, police staff, and other department officers also will be done. మనం అందరం గుర్తించాలి, తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషలీ మన క్యాపిటల్ ఏరియా రీజన్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ప్రాంతంలో చాలా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అందుకే ఇంకా ఎక్కువ అప్రమత్తత అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే అవసరం ఉంది. సో దాని గురించే ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమీక్ష సమావేశం పెట్టారు. ఎందుకంటే ఇతర రాజధానులు ఏవైతే ఉన్నాయో బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, దానికన్నా ఎక్కువ కూడా మన దగ్గర ఈ మిలిటరీ మరి కీలకమైన వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇంకా అప్రమత్తంగా ఉండే అవసరం ఉందని, ఆ చర్యలు కూడా అదే రీతిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అది ఆన్ గోయింగ్ ఆపరేషన్. అవి దాని గురించి బహిరంగంగా ఎవరు మాట్లాడరు. సో మా సిఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానిపైన పూర్తిగా అప్రమత్తంగా ఉంది. సిపి సార్, సీఎం గారు ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనధికారికంగా నివసిస్తున్న వారిని ఇమీడియట్లీ అదుపులోకి తీసుకోమని మీకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అంటే ఫైండ్ అవుట్ చేశారా ఏరియాలో? అంటే ఇవి మొన్న వచ్చిన ఆదేశాలే. పాకిస్తాన్ సంబంధించిన నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేశాము. ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆదేశాల మేరకే కొంతమందిని పంపించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. సో మిగతా బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాము. అంటే ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఐడెంటిఫై చేసుకునే అవసరం ఉంది. దాని తర్వాత ఆదేశాలు వీరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏదైనా ఇప్పుడు వేచి చూడవలసిందే. మనం సిచ్యువేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికైతే మనము ముఖ్యంగా ఒక సందేశం ఏంటంటే, ఇది ప్రజలు దీని గురించి ఎక్కడ కూడా భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. ఇది జస్ట్ సన్నాహక చర్యలు. మానసికంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపట్టిన చర్యలు. ఎవరు కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులు కావద్దని ప్రభుత్వం తరఫున కోరడం జరుగుతుంది. మళ్ళీ మనకు గుర్తుంది, గతంలో కొన్ని సంఘటనల సందర్భంగా ఆ స్కై ల్యాబ్ అని మీకు గుర్తుంది. అప్పుడు అన్ని పిచ్చి పిచ్చి చేష్టలు వార్తలు రావడంతో అన్నీ జరిగాయి. ఎటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, రాదు కూడా. ఇదంతా కూడా ఒక భద్రతా పరంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపడుతున్న చర్య. ఏదో జరిగిపోతుందని ఎవరు కూడా భావించొద్దు. అందరు కూడా రిలాక్స్ గా ఉండి కానీ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సార్, ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ అదేవిధంగా బేగం బజార్ ఏరియాలో ఎక్కువ క్రౌడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఏరియాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అక్కడ మేము మా పోలీసింగ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుండే పెంచేశాము. నిన్న రాత్రి నుండి అక్కడ ఎక్స్ట్రా పెట్రోలింగ్ కానివ్వండి, ఎవరైతే అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిపైన నిఘా, వారిని అదుపులో తీసుకోవడం, ఇటువంటివి చర్యలు అయితే మేము రొటీన్ గా చేపడతామో ఇటువంటి సందర్భాల్లో అవన్నీ కూడా నిన్న రాత్రి నుండే ప్రారంభించాం. సీసీ కెమెరాస్ లేని చోట అప్రమత్తం చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే ఇంతకుముందు త్రిబుల్ సి ఏర్పాటైన తర్వాత టోటల్ గా మానిటరింగ్ సిస్టమ్ అంతా ఉంది అని అన్నారు కదా, అలాంటి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ICCCలో కనెక్ట్ అయ్యే కెమెరాస్ దాదాపు 10,000 వరకు ఉన్నాయి.